వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. మొదటి నుంచి కూడా మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం సరిగ్గా లేదు. దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి కొంతమంది దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి శక్తులు తిరగబడతా ఉన్నారు. ఎందుకంటే బంగ్లాదేశీయులు పెద్ద ఎత్తున పశ్చిమ బెంగాల్ బోర్డర్ ద్వారా మన దేశంలోకి చొరబడతా ఉన్నారు. మన దేశంలోకి చొరబడటమే కాకుండా వారు అక్కడి నుంచి హైదరాబాదు, ముంబై లాంటి పెద్ద పెద్ద నగరాల్లో చేరుకొని వారు పెద్ద ఎత్తున స్లీపర్ సెల్స్ రూపంలో, అదేవిధంగా రోహింగ్యాల రూపంలో వారు బస్తీల్లో జొరబడి అక్కడ ఉండి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అదేవిధంగా కొంతమంది డబ్బులు ఇచ్చి మరి ఆధార్ కార్డులు సృష్టించుకున్నారు, ఓటర్ ఐడీలు సృష్టించుకున్నారు, అదేవిధంగా పాస్పోర్ట్ కూడా సృష్టించుకోబోయి దొరికిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఉదాహరణ చూస్తే హైదరాబాద్ బాలాపూర్ బస్తీలోనే ఆ విధమైనటువంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఆ విధమైనటువంటి ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని చెప్పేసి నేను గతంలో అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశీయులు జొరబడుతున్నారని చెప్పేసి నేను అనేక సందర్భాల్లో చెప్పాను. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ బోర్డర్ బంగ్లాదేశ్కి, ఆ బోర్డర్ ద్వారా లోపలికి జొరబడేసి వాళ్ళు మరి అక్కడి నుంచి వివిధ రాష్ట్రాల్లోకి వెళ్ళిపోయి రోహింగ్యాల రూపంలో బస్తీల్లో స్థిరపడిపోయి అక్కడ తక్కువ ఖర్చుకి, తక్కువ డబ్బులకి కూలి పనులు అవి చేసుకుంటూ అక్కడ ఉండిపోతున్నారు, అక్కడ బతుకుతున్నారు. సరే, అలా బతకడానికి వస్తే ఇబ్బంది లేదు. అక్కడి నుంచి వాళ్ళు ఇష్టానుసారంగా చెలరేగిపోతూ ఉన్నారు. వాళ్ళ యొక్క సంఖ్యను పెంచుకుంటూ ఉన్నారు. సంఖ్యను పెంచుకొని స్థానికుల మీదే తిరగబడిన సంఘటన హైదరాబాద్లోనే అనేక సంఘటనలు చూసాము. ఉదాహరణ బాలాపూర్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో అనేక కేసులు కూడా నమోదయ్యాయి. రోహింగ్యాలు స్థానికంగా ఉన్నటువంటి స్థానికుల మీద తిరుగుబాటు చేశారు, పోలీసుల మీద స్థానికుల మీద రాళ్ళదాడి చేశారని హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే అనేక ఎఫ్ఐఆర్లు నమోదైన ఉన్నటువంటి మాట వాస్తవం. ఇది గతంలో మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. ఏదైతే ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతున్నటువంటి సందర్భాల్లో కూడా మనం చెప్పుకున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ యొక్క రోహింగ్యాలతో కానీ స్లీపర్ సెల్స్తో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు యాక్టివేట్ అవుతారని. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ పశ్చిమ బెంగాల్లో మరి బంగ్లాదేశ్ జెండాలు మరి అక్కడ పట్టుకున్నటువంటి ఒక వ్యక్తి, మరి అతన్ని ఆర్మీ, మన ఇండియన్ ఆర్మీ అతనికి కాస్త దేశశుద్ధి చేసి కాస్త బుద్ధి చెప్పాడు. అంటే మన దేశంలో బంగ్లాదేశ్ జెండాలతోటి మరి అతను అక్కడ విక్రయిస్తున్నాడా, మరి బంగ్లాదేశ్ జెండాలని మరి ఎందుకు పెట్టాడు ఏమో ఎవరికీ తెలియదు. కానీ అతని దగ్గర దాదాపు ఒక 10 బంగ్లాదేశ్ జెండాలు ఉన్నాయి. మరి అతను ఎవడు బంగ్లాదేశీయుడా అంటే మరి బంగ్లాదేశీయుడు అని చెప్పుకోవాలి, లేకపోతే మరి పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ ప్రేమికుడు అని చెప్పుకోవాలా, నాకైతే అర్థం కావట్లేదు. కానీ అక్కడ బంగ్లాదేశ్ జెండాలతోటి ఒక వ్యక్తి ఎందుకున్నాడు, బంగ్లాదేశ్ జెండాలని విక్రయిస్తున్నాడా, లేకపోతే బంగ్లాదేశ్ మీద ప్రేమికులు ఎవరైతే ఉంటే వాళ్ళకి జెండాలు ఇవ్వటానికి ఉన్నాడా, ఏం జరుగుతుందో అసలు, ఎందుకు మన ఆ సైనికాధికారి అతన్ని కొడుతున్నాడు. అయితే ఇక్కడ అదే బంగ్లాదేశ్లో మన భారతదేశం జెండా పట్టుకుంటూ ఊరుకుంటారా? అదే పాకిస్తాన్లో భారతదేశం జెండా పట్టుకునేటువంటి ధైర్యం ఎవరైనా చేయగలుగుతారా? పాకిస్తాన్లో కూడా హిందువులు ఉన్నారు. సో పాకిస్తాన్లో హిందువులు మతం మార్చమని చెప్పేసి, మతం మార్పిడి చేసుకోవాలని చెప్పేసి పాకిస్తాన్లో ముస్లింలు చాలామంది పెద్ద ఎత్తున ప్రెజర్ చేసి వాళ్ళ మీద దాడులు చేసి, మహిళల మీద అయితే అత్యాచారాలు చేసి చాలా చాలా దుర్మార్గంగా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఆయా దేశాల్లో. కానీ మరి మన భారతదేశంలో అలాంటి పరిస్థితులు లేవు. ఎవరైనా స్వేచ్ఛగా ఉండొచ్చు. ఎంతమంది లేరు బంగ్లాదేశీయులు, ఎంతమంది పాకిస్తానులు ఇప్పటికీ భారతదేశంలో లేరు. ఉదాహరణ చూస్తే ఇండియా పాకిస్తాన్ వార్ వచ్చినప్పుడు మరి హైదరాబాద్లోనే పాకిస్తానీలు ఉంటే మరి మోదీ గారు వెళ్ళిపోమని చెప్పి డెడ్ లైన్ పెడితే ఎంతమంది వెళ్ళిపోయారు? కనీసం 20% మీద వెళ్ళుంటారా? డౌటే. ఉదాహరణ హైదరాబాద్లో ఉన్నటువంటి పాత బస్తీలో ఒక 85 సంవత్సరాల ముసలావిడ, నాకు అక్కడ ఎవరూ లేరు, పాకిస్తాన్లో ఎవరూ లేరు, నేను ఇంకా చచ్చిపోవడం తప్ప నాకు రెండో దారే లేదు, ఇక్కడ నా బంధువులు ఉన్నారు కాబట్టి హైదరాబాద్లో పాత బస్తీలో నా బంధువుల ఇంట్లో ఈ చివరి రోజుల్లో నివాసం ఉంటున్నాను, నేను వారి దగ్గర ఉంటున్నాను, సో వారే నన్ను జాగ్రత్తగా చూసుకుంటాయని ఫుడ్ పెట్టి మెడిసిన్ ఇస్తున్నారని చెప్పేసి పోలీసు అధికారులు చెప్పి రోధించింది. కానీ మన అధికారులు ఏమీ ఆమెని తీసుకొని లాక్కొని వెళ్ళి ఇసిరి పడేయలేదు కదా బోర్డర్ల దగ్గర. అందుకు భారతదేశం అనేది కాస్త జాలి దయ ఉన్నటువంటి దేశం. కానీ అలాంటి మన దేశం మీద ఎంతమందికి జాలి దయ ఉంది మిగతా దేశాలకి? భారతదేశం అంటే విపరీతమైన ద్వేషాన్ని నింపుకున్నటువంటి ఇస్లామిక్ దేశాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. సో ఇక్కడ ఇప్పుడు మనం ఇది ఎందుకు చెప్తున్నామంటే, అంటే ఈ పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం సరిగ్గా లేదు అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పుకోను. ఆ సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సైతం కూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారి మీద అనేక సందర్భాల్లో ఫైర్ అయ్యారు. అక్కడ సరైనటువంటి పరిపాలన లేదు. ఆ రాష్ట్రంలో దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులకి అక్కడ ప్రభుత్వం
ప్రభుత్వంలో సంబంధించిన పెద్దలు కొమ్ము కాస్తున్నారని చెప్పేసి బహిరంగంగా చాలామంది రాజకీయ నాయకులు బహిరంగంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు అనేక సందర్భాల్లో చెప్పారు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అసలు బంగ్లాదేశీలు జెండాలు ఎందుకు పట్టుకున్నారు? బంగ్లాదేశీ జెండాలు ఎందుకు విక్రయం జరుగుతుంది అక్కడ? అంటే మన ఆర్మీ జవాన్ వెళ్ళి అతనికి ట్రీట్మెంట్ చేసి దేహశుద్ధి చేసేంత వరకు కూడా మనకు తెలియలేదు అది. ఆ తర్వాత ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో వస్తే కానీ మనం చూడలేకపోతున్నాం. అంటే అక్కడ ప్రభుత్వం గుడ్డిగాడిదకి పళ్ళు తోముతుందా? కళ్ళు మూసుకొని ఉందా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం? బంగ్లాదేశ్లో ఆ విధంగా అక్కడ చెలరేగిపోతూ ఉంటే అసలు బంగ్లాదేశ్ వాళ్ళు బోర్డర్ దారి అంత స్వేచ్ఛగా ఎలా వస్తున్నారు పశ్చిమ బెంగాల్లోకి? అంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఎందుకు సరైనటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు? మరి పశ్చిమ బెంగాల్లో హిందువుల మీద ఊచకోత జరిగినప్పుడు, హిందువుల మీద అక్కడ ముస్లింలు దాడి చేసినప్పుడు మరి అక్కడ ప్రధానంగా ఎక్కువ మంది ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా మరి వాళ్ళతో జతకట్టి మరి భారతదేశంలో ఉన్న హిందువుల మీదకి తెగబడ్డ సంఘటనలు అక్కడ ఉన్నాయి కదా. అంటే వీటన్నిటికీ కారణం పశ్చిమ బెంగాల్. మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము, రోహింగ్యాలు మన దేశంలో ప్రధాన నగరాల్లో చొరబడి, బస్తీల్లో చొరబడి నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి కారణం వీళ్ళే. మరి చాలా రాష్ట్రాల్లో కూడా రోహింగ్యాలు 1000 ఇల్లు 2000 ఇల్లు కట్టుకొని నివాసం ఉంటే మరి ప్రభుత్వాలు కూల్చిపడేసినటువంటి పరిస్థితి కూడా చూసాం మనం ఈ యుద్ధం సమయంలోనే. మరి యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క సర్కారు మరి ఉత్తరప్రదేశ్లో రోహింగ్యాలు వారు ఒక పెద్ద కాలనీని ఏర్పాటు చేసుకున్నారు అక్రమంగా. మరి అవన్నీ కూడా బుల్డోజర్లు పెట్టి మరి యోగి ఆదిత్యనాథ్ గారు కూల్చేసిన సంఘటనలు కూడా చూసాం మనం. అంటే వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, కారణం ఏంటి? ఈ పశ్చిమ బెంగాల్ నుంచే వస్తున్నారు. పశ్చిమ బెంగాల్ బోర్డర్ నుంచే వాళ్ళు చొరబడుతున్నారు. దానికి ఉదాహరణ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ యొక్క బంగ్లాదేశ్ సంబంధించినటువంటి జెండాలను విక్రయం చేస్తున్నటువంటి వ్యక్తిని మన ఇండియన్ ఆర్మీ చితకబాదటం అనేటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో సోషల్ మీడియాలో గత 2-3 రోజుల నుంచి వైరల్గా మారుతుంది. సో కాబట్టి పశ్చిమ బెంగాల్ మీద ఖచ్చితంగా మన కేంద్ర ప్రభుత్వం దృష్టి సాధించాలి. ఖచ్చితంగా అక్కడ కఠినమైన ఆంక్షలు అమలు చేయాలి. లేకపోతే ఆ యొక్క బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది చొరబడిపోతారు. వారి వల్ల భవిష్యత్తులో కూడా మనకు ప్రమాదం ఉంది. మనం ప్రమాద గంటికలను ముందుగానే మాట్లాడుకోవాలి, ముందుగానే హెచ్చరించుకోవాలి, ముందుగానే మన చుట్టూ ఉన్న పరిసరాలను మనం గమనించాలి. లేకపోతే పరిస్థితి చేయదాడిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు, ఇలాంటి ఫోటోలు బయటకు వచ్చినప్పుడు మాత్రమే మన అధికారులు కానీ మన ప్రభుత్వ పెద్దలు కానీ స్పందిస్తారు. మిగతా టైంలో ఎవరు పట్టించుకోరు. అరే ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థం కాదు. అంత హైదరాబాద్ నగరంలోనే మరి డబ్బులు ఇస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు పుట్టిచ్చేస్తా ఉన్నారు. అదేవిధంగా పాస్పోర్ట్ పుట్టిచ్చేస్తా ఉన్నారు. మరి ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే కూడా మరి మనం కనుక బాధ్యతాయుతంగా రెస్పాండ్ అవ్వకపోతే, ప్రభుత్వాన్ని నిద్ర లేపకపోతే, అధికారులు నిద్ర లేపకపోతే ఇది మన దేశ భవిష్యత్తుకి ముప్పు. దయచేసి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు దయచేసి మీరు ఆ బోర్డర్ల దగ్గర కాస్త స్థలాన్ని కేటాయించండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం అక్కడ పటిష్టమైనటువంటి ఆర్మీ భద్రతను ఏర్పాటు చేస్తుంది. సో వారికి పటిష్టమైనటువంటి భద్రతను అక్కడ ఏర్పాటు చేసి ఉండాలన్నా, అక్కడ ఒక సెటప్ చేయాలన్నా కూడా అక్కడ భూసేకరణ అనేది ముఖ్యమనేటువంటిది గతంలో చాలామంది మేధావులు కూడా చెప్పారు. దయచేసి మీరు అక్కడ బోర్డర్ల దగ్గర కాస్త భూసేకరణ చేసి మీరు కనుక కేంద్ర ప్రభుత్వాన్ని కనుక హెల్ప్ చేస్తే కేంద్ర ప్రభుత్వం కాస్త ఎక్కువగా ఆర్మీ బలగాలను అక్కడ ఉంచేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఈ యొక్క బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ బోర్డర్లో గుండా జొరబడేటువంటి ఈ బంగ్లాదేశీయుల్ని మనం అరికట్టడానికి ఖచ్చితంగా మనకి ఒక ఉపయోగకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సో దయచేసి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మారతారని చెప్పేసి ఆశిద్దాం. ఒకవేళ ఆవిడ మారని పక్షంలో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈసారి మీరు ప్రభుత్వాలను శాసించేటువంటి నిర్ణయం తీసుకోవాలి. దేశ భద్రతకు ఉపయోగపడేటువంటి పార్టీలను ఎన్నుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.